అని అడగడానికి జస్ట్ ఆ రెఫరెన్స్ నేను చెప్పాను. ఈరోజు అదే 2వ అధ్యాయంలో కింద 21, 22 వచనాలు కూడా తర్వాత చదువుదాము. దానికి ముందుగా మనము యోహాను సువార్తలో ఏ అధ్యాయంలో ఉన్నాము? ఎన్నో అధ్యాయంలో ధ్యానిస్తున్నాము మనము? సరే, సమయం 10 నిమిషాలు తక్కువ 1 అవుతున్నది కాబట్టి ఈ 15వ అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. 27 వచనాలు ఉన్నాయి. దీనికి మనము ప్రతి వచనాన్ని కూడా దాదాపు అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు, క్రాస్ రెఫరెన్సెస్ మనం తీసుకుంటాం, ఇతర వచనాలు జోడిగా. కాబట్టి వాటిని తీయమని చెప్పినప్పుడు మీరు ఫాస్ట్గా ఉంటే కొంచెం త్వరగా మనం ముగించుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా విల్ గో ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్దాం. 15వ యోహాను సువార్త 1వ వచనం నుండి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఎవరు? ఆయన తీసి పారవేయును. సరే, చాలు. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏమిటి? అది పదం ఏంటి? ఇందులో ఒక్క అక్షరం, ఒక పదమే, ఒక లైన్. ఏమిటి ఆ పదం? నేను. ఈ నేను అనేటువంటిది యేసుప్రభు వారు 7 సార్లు, అంటే దాదాపుగా మిగతా సమయాల్లో వాడారు, కానీ 7 సార్లు ఒక అధికారంతో వాడారు. ఎక్కడో చెప్తాను, బహుశా మీకు గుర్తున్నదో లేదో. ఎవరైనా రాసుకునే వాళ్ళు, కొంచెం దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటే రాసుకోనండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేనే జీవాహారము అని చెప్పాడు. ఇంకా 8వ అధ్యాయం 12వ వచనంలో నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పాడు. 10వ అధ్యాయము 7వ వచనంలో నేను గొర్రెల పోవు వారం అని చెప్పాడు. 10వ అధ్యాయం 11వ వచనములో నేను గొర్రెలకు మంచి, ఏంటది? ఏ మాట? మనం ఆల్రెడీ ఆడ నుంచి వచ్చాం కాబట్టి కొంచెం మీరు పదాలు చెప్తే బాగుంటది అని. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుప్రభు వారు చెప్పారు. అలాగే 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పాడు. అలాగే 14వ అధ్యాయము, ఇంతకు ముందు ధ్యానించుకున్న అధ్యాయములో 6వ వచనములో ఏమని చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవము కదా. ఇప్పుడు ఈ యొక్క 15వ అధ్యాయం 1వ వచన భాగంలో మళ్ళీ వాడుతా ఉన్నాడు యేసుప్రభు వారు. అంటే ఈ యోహాను భక్తుడైన, రాసినటువంటి శిష్యుడైన యోహాను ఇక్కడ మెన్షన్ చేశాడు మళ్ళీ నేను అని. అంటే ఇది ఎన్నోసారి? ఇది చివరిసారి. 7 సార్లు అయిపోయినాయి కదా, కాబట్టి ఇది 7వసారి. మనము ఇక ముందుకు వెళదాం. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. పాత నిబంధనలోని దేవుడు ఇశ్రాయేలును ద్రాక్షవల్లితో పోల్చాడు. వినాలి. ఒకసారి కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం త్వరగా. 80వ అధ్యాయము 8, 9. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాసింది భక్తుడైన ఎవరి పైన? ఆసాపు గారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది మాత్రం, అందుకే పైన రాస్తున్నది ఇశ్రాయేలునకు కాపరి వినుము, చెవి యొగ్గుము అని రాసి ఉన్నది కదా. ఆ తర్వాత ఇక్కడ 8, 9 వచ్చిన భాగాల్లో మాట్లాడుతున్నాడు. చదవండి. నీవు ఐగుప్తులో నుండి, గుర్తున్నదా? ఐగుప్తులో ఉన్నారా ఇశ్రాయేలీలు? ఉన్నారా? ఏమో మాకేం తెలుసు, మేము లేము అప్పుడు అంటారా? ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు, 430 సంవత్సరాలు దాకా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, చిత్రహింసలు పడ్డారు. అక్కడ నుంచి దేవుడు వారిని విడిపించాడంట. అదే మాట్లాడుతా ఉన్నాడు. చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి.
దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఇక్కడ ద్రాక్షావళిని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది ఏంటిది? దేవుడు ద్రాక్షావళి అని చెప్పేసి. సరే, కిందకు చదువుదాం. ఇంకా నెక్స్ట్ వచ్చిన చదవండి దయచేసి. అక్కడే నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేశాడా మరి తండ్రి? చేయలేదా? యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుదాం త్వరగా. 3 నుంచి చదువుదాం. 3 కానీ 2 నుంచి కానీ. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఆ ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వినాలి శ్రద్ధగా. కానీ చదవండి. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయాలని నేను కనిపెట్టుకున్నా, కానీ అది ఒక చెడ్డ ద్రాక్షలు, లేకపోతే కారు ద్రాక్షలు. అవి వ్యవసాయం చేస్తా ఉన్నాడు దేవుడు. యేసుప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నిన్ను నన్ను కాస్తా ఉన్నాడు. నీకు నాకు ఆ యొక్క ఫలము మనము కాస్తామేమో, ఆ ఫలము కలిగి ఉంటామేమో అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి కిందకు. నేనేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుట కారణం ఏంటి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు చెప్తున్నా. ఇప్పుడు మనం చదవబోయేదాన్ని మ్యాక్సిమం దీన్ని అర్థం చేసుకుంటే అదే అర్థం ఇక్కడ ఉంటది. నేను ఇంత కష్టపడ్డా కదా. మీ ఎవరో ఒకళ్ళు ఉన్నారా? ఇజక్ గారు ఒకసారి నిలబడతారా? నేను ఎందుకు లేపుతున్నానంటే వాళ్ళ ఇంట్లో ద్రాక్ష తీగ ఉన్నదా? ఉంది. అది ఎలా ఎదుగుతుందో మీకు తెలుసు కదా. దానికి కనీసం నీళ్లు పోయటం కానీ, సరే మీకున్నది ఒక్క తీగే కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ తండ్రికి తోటే ఉన్నది, పెద్ద తోట కదా. వినాలి ఇటు చూడాలి. నాకు డిస్టర్బెన్స్ చేయకపోతే త్వరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. తండ్రి వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయం చేస్తా ఉన్నాడు, ద్రాక్ష తోట వేశాడు. కానీ ఏమవుతుందంట? కారు ద్రాక్షలు ఆ పంటకు వ్యతిరేకమైన ఉన్నాయి కదా. మనమంతా అనుభవజ్ఞులమే కదా, మీరంతా చూస్తున్నారు కదా. మీరు పంటలకు వెళ్ళేవారే, పత్తులకో, పత్తి తీయడానికో, లేకపోతే కలుపు తీయడానికో, నాటేయడానికో, ఇవన్నిటికి వెళ్ళేవారే కదా. పంట చేలాల్లో మనం ఒక కష్టపడి విత్తనం వేస్తే అది ఆ చెట్టే రావాలి, ఆ చెట్టే వచ్చి దానికి తగ్గ కాయలే రావాలి కదా. ఏదో వేరే పిచ్చి చెట్టు లాంటి సంబంధమైన కాయలు కాస్తే మనకు బాధే కదా, లేదా పురుగులు పట్టినా కానీ బాధే కదా, సరి అయిన పంట రాకపోతే బాధే కదా. సరే, మన తండ్రి కూడా ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన ఈ ద్రాక్ష తోటను వేసినప్పుడు ఆయన చూడండి ఏం చేస్తానంటున్నాడు. ఇక అది ఫలించకపోతే నష్టమే వచ్చింది కదా ఇక్కడ ఆయనకు, దేవునికి. అవునా? నష్టమే వచ్చిందా ఇక్కడ కదా. నేను కష్టపడి వ్యవసాయం చేశా, కానీ అది చెడ్డ ద్రాక్షలను కల్పించింది. కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఏం చేస్తానో చూపిస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చదవండి కిందకు. అది మేసివేయబడినట్లు ఏం చేస్తారంట? మేసివేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి ద్రాక్ష తీగ కావచ్చు,
అందులో ఒక తీగ నువ్వు, అందులో ఒక తీగ నేను. అర్థమవుతుందా? ఫలించకపోతే ఏం చేస్తాడో చూస్తున్నాం మనం ఇప్పుడు కదా. ఇప్పటి వరకు మనం ఫలిస్తామేమోనని మనకు దేవుడు మన చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు కదా. నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. చేసే ప్రతి పనుల్లో ఆయన విజయాన్ని ఇస్తున్నాడు. చేసే ప్రతి పనికి ఆయన సహకారం ఇస్తున్నాడు. పొద్దున్నే మొదలుకొని, లేచిన సమయం మొదలుకొని, మరలా పడుకునేంత వరకు కదా, నీ ప్రతి అడుగులో ఆయన తోడుగా ఉండి కదా కంచె వేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఆ కంచె తీసేస్తాడంట ఫలాలు ఫలించకపోతే. చదువుదాం. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘాలకు ఆజ్ఞిస్తాడంట దేవుడు. వర్షం అంటే మన మీద వర్షం అనుకోకండి, మనం ద్రాక్ష తీగలమే. మన మీద వచ్చే ఆ వర్షం ఏమిటో తెలుసా? దేవుని యొక్క దీవెనలు కావచ్చు. అది రాకుండా ఉండడానికి ఎక్కడికక్కడ అధికారులను కావచ్చు, లేకపోతే మన పైన వారు కావచ్చు, మనకి ఎక్కడైతే ఆ యొక్క ఇన్కమ్ ఏమంటారు దాన్ని, ఆదాయము మనకు ఎలా అయితే వస్తుందో, మనకు ధనం ఎలా అయితే వస్తుందో అటువంటి చోట్ల దేవుడు గద్దెస్తాడట. ఏమని? దీవెనలు అవసరం లేదు వాళ్ళకి, వర్షం అవసరం లేదు. నేను ఎంతో కష్టపడ్డా. మన ఈ గ్రామంలో భిక్షం గారు, గంధం భిక్షం గారు తెలిసేనా అందరికి? తెలిసే కదా. ఆయన గారు ఒక పాట పాడేవారు, గుర్తుందా? అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు, పూతారాదే పిందాలేదే పచ్చని ఆకులతో. సంఘము నెత్తి మీద ముసుగులతో నిండిపోతుంది కానీ, చేతిలో బైబిల్తో నిండిపోతుంది కానీ, శరీరము, క్రీస్తు శరీరము తెల్లని వస్త్రము మీద ఘనంగా తిరుగుతున్నది కానీ ఫలం దొరకట్లేదు కదా. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేశారు. ఎంత కష్టపడ్డా కానీ ఒక్కరిలో కనీసం వారు ఏమంటారు, మనం చూస్తా ఉన్నాం కదా యోహాను సువార్త ద్వారా ఇప్పటి వరకు 15 అధ్యాయాల్లో ఎంతమంది ఆయన నిజంగా ప్రేమించారండి? ఎంతమంది ఆయన వాక్యాలను, ఆయన మాటలను, ఆయన బోధనను జాగ్రత్తగా స్వీకరించారు కదా. పైకి తిరిగి ఆయనను ఎదురాడే మనస్సు కదా, ఎదురు తిరిగి మాట్లాడే వ్యక్తులనే మనం చూసాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. సరే, మనం యోహాను సువార్తలోకి వద్దాం త్వరగా. మీ బైబిళ్ళు తెరవండి. ఇక్కడ ఏమని అంటున్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేశాడా? ఇంకొక వచ్చిన భాగం కూడా ఇందాక చెప్పాను కదా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి 17వ వచనం కూడా చదివి 21వ వచనం చదువుదాం. నువ్వు నేను ఫలించకపోవడానికి కారణం ఏంటో ఇక్కడ ఈ వాక్యం చెప్తా ఉన్నది, చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటేవి కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆక్సిజన్ పెట్టారు, ఇంకా క్యానులాలు పెట్టారు, పైన సెలైన్లు ఉన్నాయి. అంతేనా? సెలైన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు ఏ ఇంజెక్షన్ వేస్తే అది తీసుకోవాలి, ఏ టాబ్లెట్ ఇస్తే అది వేసుకోవాలి. ఎంత చేదైనా సరే, ఎంత వాంత్ అనిపించినా సరే, అది ఎలా ఉన్నా సరే, ఆయన బాగుపడాలంటే, ఆయన తిరిగి బతకాలంటే మందు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కదా. చక్కగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటే నాకొద్దు అని డాక్టర్ని తిట్టడం, లేకపోతే
నోరుంది కదా అని చెప్పేసి ఇక నాకు వద్దని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఆ ఇచ్చే డోస్ని వ్యతిరేకించి విసర్జించాడు అనుకోండి, ఏమవుతుంది ఆయన జీవితంలో? నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటేవి కదా. అంటే ఇదే ఒక ఉదాహరణలో మన జీవితాల్లో ఇంతే. దేవుడు చక్కని మార్గం నీకు నాకు ఇచ్చాడు, మంచి మార్గంలో నడిపిస్తా ఉంటే మనం ఏం చేస్తాం? లోకంలో ఉన్న ఐహిక విచారములను బట్టి మనము మన కళ్ళను అటువైపు త్రిప్పి కదా, లోకంలోనికి మనం త్రప్పిపోవటం, లోకంలోకి వెళ్ళిపోవడం, చక్కని దారిలో నుండి మనం తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి కదా. సరే, కిందకు చదువుదాం. 21వ వచనము. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దానిగా నిన్ను నేను కదా. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది పుట్టడమే. పాపిష్టోళ్ళంగా పుట్టామా మనం కదా? పుట్టడం పాపులకు పుట్టామా? సరే, పాపముతోనే పుట్టాము, పాపములోనే పుట్టాము. కానీ పుట్టడంతోనే మనం ఏమైనా పాపం చేశామా? కదా. దేవుడు ఎంతో పరిశుద్ధమైన హృదయాన్ని ఇచ్చాడు నీకు నాకు, ఎంతో పరిశుద్ధమైన అవయవాలను ఇచ్చాడు, పరిశుద్ధమైన కళ్ళనిచ్చాడు, పరిశుద్ధమైన నోటినిచ్చాడు, పరిశుద్ధమైన చెవులనిచ్చాడు. కానీ మనమే ఏం చేసుకున్నాం? వాటిని ఏం చేసుకున్నాం? మనకై మనమే మంచి వాటిని విసర్జించి, మంచి మాటలను విసర్జించి, దేవుని వాక్యమును విసర్జించి, దేవుని సన్నిధిని విసర్జించి ఏం చేస్తాం? మనకై మనమే బాధలు తెచ్చుకుంటా ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడు, శ్రేష్టమైన ద్రాక్షావళికి నిన్ను నేను నాటా. మారు మనస్సు అనుభవంలోని జరిగేటువంటిది ఇదే. పాత జీవితాన్ని తొలగించి దేవుడు ఏం చేస్తాడు? మరలా క్రొత్త జీవితాన్ని ఇస్తాడు, నూతనమైన జీవితాన్ని ఇస్తాడు కదా. సరే, చదువుదాం ముందుకు. కేవలము ఏంటిది? నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడు నీతోనే మాట్లాడేది, నీతో నాతోనే. వినాలి, అక్కలు అన్నలు అందరూ వినాలి. నీతో నాతోనే మాట్లాడేది దేవుడు. ఏమంటున్నాడు? నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె. మన తెలుగు భాషలో కొన్ని తిట్లు ఉంటాయి కదా, నేను అవి ఇక్కడ పలుకుతున్నానని చెప్పేసి ఏదో తిడుతున్నా అనుకోకండి, బయట మాట్లాడుతూ ఉంటా. నువ్వు నేను ఆ కారు ద్రాక్షాల వంటి ఫలములు ఫలిస్తే, కాని ఫలములు ఫలిస్తే, అందుకోసం అన్నాడు కదా, గుర్తున్నదా? యోహాను సువార్త 7వ అధ్యాయము ఆ పై భాగంలో కావచ్చు, చదువుతారు ఒకసారి, నేను చెప్తాను. ఈ మాట గుర్తున్నదా ఎవరికైనా? ఎస్, 8th చాప్టర్ 8వ అధ్యాయము 43-44 వచనాలు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లే కదా. మీరు నా తండ్రి కాదు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. చాలు. ఇప్పుడు ఇక్కడ విన్నాము కదా, ఎవరి సంబంధులు అంట? ఒకవేళ ఎప్పుడు ఆయన మాటలు గ్రహింపకున్నప్పుడు. గ్రహిస్తున్నావా? ఒక గంట సేపు వాక్యం చెప్తేనే శ్రద్ధగా వినం. పక్కన వాళ్ళ చెంపకెళ్తాం, పక్కన వాళ్ళ చీర చూస్తాం, పక్కన వాళ్ళ ముక్కు చూస్తాం కదా. శ్రద్ధగా దేవుని వాక్యం వైపు మన ధ్యాస ఉంచలేము. మరి గ్రహిస్తున్నామా? ఏంటంట? మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వల్లే కదా, వినకపోవడం వల్లే కదా నువ్వు నేను అపవాది సంబంధులు అంట. వినకపోతే మంచి ఫలములు ఫలించకపోతే కదా. ఫలాలు ఫలిస్తున్నాం కానీ అవి మంచి ఫలములు కావట్లేదు. కొన్నిసార్లు అన్ని చెడ్డ ఫలాలు ఉంటా ఉన్నాయి. అంటే ఏంటి? అది ఆ చెట్టుకు సంబంధించినది కాదు,
అందుకోసం యేసుప్రభు వారు అంటా ఉన్నారు, మీరు నా తండ్రి సంబంధులు కారు, మీరు అపవాది సంబంధులు, మీరు అపవాది పిల్లలు. ఎందుకని? వినట్లేదు కాబట్టి. ఏంటంట? తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. నా తండ్రి ఆశ కాదు, మీ తండ్రికి దురాశలు, మళ్ళీ వాటిని నెరవేర్చాలని ఆశపడతా ఉన్నారు. ఇంక చదవండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడని కింద లైన్లో రాయబడి ఉంది. సరే, మనము ఈ 2వ వచనం ఒకసారి చదువుదాం. ఇక 10వ అధ్యాయంలో. కాబట్టి నిజంగా మనం మంచి ఫలాలు ఫలించకపోతే we do not belong to our God. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ప్రతి తీగను అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, ముసలోడు లేడు, చంటి పిల్లోడు లేడు కదా. మనము ఆత్మీయంగా జన్మించామంటే we all are one in Christ. మనమంతా క్రీస్తు శరీరంలో ఒకటే. అవునా? కాబట్టి ఫలించకపోతే ప్రతి కూడా ఏం చేస్తాడట? ఆయన తీసి పారవేస్తాడట. చదువుదాం. ఫలించు ప్రతి తీగ మరి ఫలించాలని దానిలో పనికిరాని తీగలను తీసివేస్తాడు దేవుడు. నువ్వు నేను ఇంకా ఫలించాలని, నువ్వు నేను ఇంకా దేవునిలో అభివృద్ధి చెందాలని. వినాలి, కూర్చోవాలి ఆ బాబులు. మనము కదులుతున్నామంటే మన ద్వారా ఇతరులు డిస్టర్బ్ అవుతారు. పక్కన ఎవరైనా డిస్టర్బ్ అవుతున్నా కూడా, అంటే ఏదో ఒక కదలికలు చేస్తున్నా కూడా, నీ దృష్టి, నీ యొక్క కళ్ళు, నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని వాక్యం వైపు ఉండాలి. సరే, చదువుదాం. ఏమంటున్నాడు? మనం ఇంకా ఫలించాలని ఆయన ఏం చేస్తాడంట? పనికిరాని తీగలు తీసేస్తాడు, ఉపయోగం లేని తీసేస్తాడు. మనకేమో ఏమనిపిస్తాయి? అయ్యో ఇది లేకపోతే ఎట్లా, అయ్యో దీన్ని ఏడ తీసేసుకోను నేను, ఇది పోతే ఎట్లా, ఇది నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇది అది ఆ ప్లేస్ లో మీ యొక్క పాపాలను పెట్టుకోవచ్చు, మన యొక్క లోపాలను పెట్టుకోవచ్చు, మన యొక్క పాపాలను పెట్టుకోవచ్చు. దేవుడు వాటిని తీసేయాలని ఆశపడతా ఉంటాడు. అందుకోసమే సేవకుల ద్వారా గద్దిస్తాడు, దేవుని వాక్యం ద్వారా గద్దిస్తాడు. అమ్మా అది చేయడం తప్పు, ప్రార్థన చేయకపోవడం తప్పు, సినిమాలు చూడడం తప్పు, సీరియల్ చూడడం తప్పు, అబద్ధాలు ఆడటం తప్పు, బూతులు ఆడటం తప్పు, నీ తోటి సహోదరుని ప్రేమించకపోవడం తప్పు, నీ తోటి సహోదరులతో గొడవలు పడటం తప్పు. ఆయన సేవకులు ఎక్కడికక్కడ గద్దిస్తూ ఉంటారు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత. సరే, చదువుదాం. దేవుడు ఏం చేస్తాడట? మనం ఇంకా ఫలించాలని పనికిరానివి తీసేస్తాడు కదా. ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ద్రాక్ష తీగ. ఓకేనా? ఇది బ్రతికున్నట్లయితే దీన్ని నేను కత్తిరిస్తా ఉన్నప్పుడు దానికి గాయమవుతుందా కాదా? అయ్యో వద్దు, దానిలో ఉన్న ఆ వాటర్, ఆ మాలిక్యూల్స్ బయటకు వస్తాయి అని చెప్పేసి కత్తిరించకుండా ఉంటే అది విభజింపబడుతుందా? అందులో ఉన్న చెడు తీసివేయబడుతుందా? మీరు నాటేసిన తర్వాత ఏమొస్తాయి? అందులో మొక్కలు వస్తాయి, తర్వాత చెడ్డ మొక్కలు కూడా వస్తాయి. వాటిని ఏమంటాం మనం? వీడ్స్, అంటే కలుపు మొక్కలు కదా. కలుపు తీస్తాం కదా మనం. అయ్యో మొక్కలను పాడు చేయకూడదు, చెట్లను పెంచాలి అని చెప్పేసి మనం వేసిన పంటలో చెడ్డ మొక్కలు పీకకుండా ఉంటామా? ఓకే, తీస్తే ఆ మొక్కకు బాధే. నాతో కొంతమంది లేకుండా పోతున్నారే, నిజమే. నా జీవితంలో కూడా కొంతమందిని తీసేయొచ్చు, వ్యక్తులను. ఇది దేవునితో ఉండాల్సిన సంబంధాన్ని బట్టి వాక్యము ఈనాడు ఈ యొక్క 15వ అధ్యాయంలో మనకు వివరించబడతా ఉంటది. అర్థం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. దేవునికి వ్యతిరేకమైనది ఏదున్నా సరే దానిని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. అందుకోసమే కదా నీకు విరోధముగా, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దాన్ని ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. ఎందుకు? మన జీవితాలు ఇంకా మెరుగుపడడానికి, బాగుపడడానికి. సరే, చదువుదాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు.
కదా. ఎప్పుడు ఏం చెప్పాడంట? ఎప్పుడైతే కలుపు మొక్కలు తీసేస్తామో అప్పుడు పంట ఆరోగ్యంగా ఉంటది. ఎప్పుడైతే పనికి మాలిన ఆలోచనలు, దురాలోచనలు, చెడు తలంపులు, లేకపోతే చెడ్డ మాటలు కదా, ఇవన్నీ మనం తొలగించుకుంటాము, మనము ఏమవుతామంట? ఏమవుతాం? ఇప్పుడు చదివాం కదా, పవిత్రులం అవుతాం. సరే చదువుదాం. నా యందు నిలిచియుండుడి, నీ యందు నేను నిలిచియుందును. ఇది బేస్ లైన్ అన్నమాట. వినాలి ఇక ఈ బేస్ లైన్ ఎలా అంటే, ఇంగ్లీష్లో దీన్ని అబైడ్ ఇన్ క్రైస్ట్ అని అన్నారు. అబైడింగ్ ఇన్ గాడ్. ఇఫ్ యూ అబైడ్ మీ ఐ విల్ బీ విత్ యూ అన్నట్లు అలా రాయబడి ఉన్నది. అబైడ్ అంటే అంటుకట్టబడి ఉంటాం కదా. మీరు చూస్తూ ఉంటారు కదా, ఏదైనా తీగలు కానీ ఏదైనా చెట్లు కానీ ఆ మొక్కలు దాంతో ఉంటేనే దానికి కాయలు వస్తాయి కదా. ఒకవేళ నరికి పక్కన పెడితే వస్తాయా? ఏదైనా తీగలు కట్ చేసి పక్కన పెడితే వస్తాయా పంట? అదే చెప్తున్నాడు దేవుడు, ఆయనలో మనం నిలిచి ఉండాలంట, దేవునిలో నిలిచి ఉండాలంట. వాక్యం వినే కొద్దిసేపే నా మనసును దేవుని వైపు నిలపలేకపోతున్నాం. జీవితాంతం ఎలా? వినాలి అక్క, వినాలి. ఈ కొద్దిసేపే దేవుని వాక్యం వైపు మన మనస్సును నిలిచిపోలేకపోతే, మనము దేవునిలో నిలవలేకపోతే, దేవుని మందిరంలో ఉండే కొద్దిసేపే నా మనస్సును జాగ్రత్తగా నిలుపుకోలేకపోతే, బయటకు వెళ్ళాక నా పరిస్థితి ఏంటి? ఉండగలమా? దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నా ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటా. ఇది ఒక లాగా ఉన్నది కదా. ఆలోచించండి, మీరు నాతో ఉంటేనే నేను నీతో ఉంటా, మీరు నాకు ఇస్తేనే నేను నీకు ఇస్తా అని అనిపిస్తుందా? అట్లా ఏమన్నా? మనం ఏమి ఇవ్వకపోయినా ఆయన ఇచ్చాడు. కానీ ఈ మాట ఒక విధంగా మీరు తీసుకున్నట్లయితే చూడండి, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చదువుదాం కిందకి. ఇక్కడ చెప్తున్నాడు, ఎవరంట ద్రాక్షావళి? పాటలు పాడతాం కదా మంచిగా. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావళి ఎవరంట? దేవుడు నిజమైన ద్రాక్షావళి. ఇక్కడ నిజమైన అనే పదాన్ని పైన చెప్పడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలును దేవుడు ద్రాక్షావళితో పోల్చాడు. కానీ అది కాదు, నిజమైన ద్రాక్షావళి నేను, నా యందు మీరు ఉంటేనే మీరు ఏమంటారు, మీరు ఫలిస్తారు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేలీయులతో కావచ్చు, లేక మనతో కావచ్చు, యేసుప్రభు వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండిన ఎడల, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల ఏంటంట, వాడు తీగలు వలె బయట బడి ఎండిపోవును. చదువు ఇంకా. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు కదా. ఊడిపోయిన వాటిని మనం ఏం చేస్తాం? మళ్ళా ఆ తీగలు కట్ అయిపోతే ఎక్కడికక్కడ ఏం చేస్తాం? మళ్ళీ ఫెవికిక్ వేసి అంటేస్తామా? ఇక ఇవి ఎండిపోతాయి, పాడైపోతాయి కదా, పాడేస్తాం. అలాగే దేవుళ్ళు నువ్వు కూడా ఎండిపోయినవేమో, నువ్వు నేను ఎండిపోయినవేమో. నీరు లేక, దేవుని వాక్యం నీలో నాలో లేక, ప్రార్థన లేక ఎండిపోయినవేమో, వాడిపోయినవేమో. దేవుడు ఏం చేస్తాడంట? అలాగే తీసి పడేస్తాడట. ఏం చేయాలి మరి? మనం ఆయనతో అంటు కట్టబడి ఉండాలి. చదువుదాం ఇంకా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల కదా. ఉండకపోతే ఏంటో దేవుడు చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడారు. ఏమని? ఒకవేళ నా యందు నిలిచి ఉండకపోతే మిమ్మల్ని
అంటే అక్కడ మాట్లాడుతున్నారులేండి యేసుప్రభు వారు ఏమని, మీరు నా యందు నిలిచి ఉండకపోతే తీగలు ఎలా అయితే పడేస్తారో అలాగే మిమ్మల్ని కూడా పడేస్తా అంటున్నాడు. ఒకవేళ నిలిచి ఉంటే ఏం చేస్తాడంట, మీకేది ఇష్టమో అడుగుడి. మనం చేసేది ఇదే, దేవుని యందు నిలిచి ఉండం, కానీ ఇష్టం వచ్చినాయని అడుగుతాం కదా. దానికి ముందు ఇచ్చాడు స్టేట్మెంట్, ముందు దేవునిలో చక్కగా మనము నిలబడాలి. నిలబడిన తర్వాత ఏం చేయాలంట, అప్పుడు అడగాలట ఏది ఇష్టమో. అప్పుడు ఏం చేస్తాడట దేవుడు, అది మీకు అనుగ్రహించబడును. అది మనకిస్తాడు ఆయన, ఎప్పుడు మనము నిలిచి ఉన్నప్పుడు. చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు కదా. మనము బహుగా ఫలిస్తే వ్యవసాయకుడు ఏం చేస్తాడట, సంతోషిస్తాడు, మహిమ పరచబడతాడు కదా. సరే చదువుదాం. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేను మిమ్మును అలాగు ప్రేమించి తిని కదా. దేవుడు ఎంత ప్రేమించాడు తన కుమారుణ్ణి కదా. యేసుప్రభు వారిని ఎంతగా ప్రేమించాడో చెప్తున్నాడు. అదే విధముగా నేను మిమ్మల్ని ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము కదా. యేసుప్రభు వారు ఏం చేశాడు, తండ్రి చెప్పిన మాటకు, ప్రతి మాటకు కూడా ఆయన లోబడ్డాడు కదా. ఆయన ఇష్టము నెరవేర్చడానికి వచ్చాడట, ఆయనకు లోబడ్డాడు, ఆయనను ప్రేమించాడు. ఆయన ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించాడో అదే విధముగా నేను ఇచ్చిన ఆజ్ఞలను, నేను చెప్పిన మాటల యందు మీరు నిలిచి ఉండండి, నన్ను ప్రేమించండి, నా ప్రేమలో నిలిచి ఉండండి అని మాట్లాడుతున్నాడు. చదువుదాం ఇంకా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మును అలాగూ ప్రేమించింది, ఆ ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము, ఆయన ప్రేమ యందు నేను ఎలా అయితే నిలబడ్డానో మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఒకసారి ఇక్కడే 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. పైన ఈ పక్కన పేజ్ కూడా కాదు, ఇక్కడ కూడా మాట్లాడారు కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు కదా. ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే మనం ఏం చేయాలి, ఆయన ప్రేమించాలి. సరే చదువుదాం 10వ వచనం నుండి 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇంకా నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అని అనున్నది ఏనా, ప్రేమిస్తున్నావా ఒకరినొకరము? వినాలి. మనం అడిగి ఇవ్వకపోతే ద్వేషమే. ఎవరైనా ఏదైనా చెప్తే మనకు వినాలి. మనకంటే పెద్దవాళ్ళు కానీ ఏదైనా మనల్ని కరెక్ట్ చేసే విధముగా ఏదైనా మాట్లాడితే మనకు కోపం. ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొంటామంట, అది ఏదైనా. మరి మనం ప్రేమించగలుగుతున్నామా ఇతరులను? యేసుప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. క్రైస్తవులు ఫెయిల్ అయ్యేది ఇందులోనే. ప్రార్థన చేస్తారు పాపం బాగానే, గంటలు చేసేవాళ్ళు ఉంటారు, బైబిల్ బాగానే చదివేవాళ్ళు ఉంటారు, వాక్యాన్ని చక్కగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నిజముగా నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అదే విధంగా నా ఎదుటి వారిని ప్రేమించడం నాకు చాలా కష్టమైన పని. ఇది ప్రతి క్రైస్తవుడు చేస్తే ఎంత బాగుంటుందో. దేవుడు మహిమ పరచబడతాడట మనం అలా అట్టి విధముగా ఉంటే. చదువుదాం ఇంకా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుడి. ఒకరినొకడు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ఉన్నారు ఈ రోజుల్లో లోకంలో స్నేహితులు, పాపం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఉన్నారు. ప్రాణ స్నేహితుడు అని అంటారు కదా, అటువంటి స్నేహితులు ఉన్నారు. అటువంటి స్నేహం ఉన్నది. వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. ఒకవేళ నువ్వు అంటుకొట్టబడిన వాడివైతే,
నువ్వు నేను నిలిచి ఉన్నదానివైతే, అటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? తన స్నేహితుని కొరకు, తన సహోదరుని కొరకు ప్రాణం ఇచ్చేవాడి కంటే ఎక్కువైన ప్రేమ ఏది లేదంట. దేవుని ప్రేమ గురించి, సహోదరుని ఎలా ప్రేమించాలో యోహాను పత్రికలో, మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో చాలా చక్కగా వివరించబడింది. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు ఏమని? తన స్నేహితుని కంటే ప్రాణం ఇచ్చేవాడికంటే ఎక్కువ, అంత ప్రేమ గల్లోడు ఎవడో ఉండడంట. ఇస్తావా నీ స్నేహితుని కొరకు ప్రాణం? వినాలి, నీ స్నేహితుడు పక్కకు తిరిగితే నువ్వు కూడా తిరగటం కాదు. నీ స్నేహితుడు ఎటన్నా పోతే అటు ఇటు చూడటం కాదు. నీ స్నేహితుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నీ ప్రాణం పెట్టి కాపాడగలవా? నీ స్నేహితుడు తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉంటే ఎలా, ఏ విధముగా దేవుణ్ణి ఎరుగక ఆయన నశించిపోతా ఉంటే, అదే ఒక మాట ఉంది కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకోవటం, అటువంటి స్థితిలో ఉంటే ఆ స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చే అంతగా, ప్రాణం అంటే మన ప్రాణం ఇవ్వడం మాత్రమే కాదు, అతనికి ప్రాణం ఇవ్వాలి కదా, అతనికి దేవుణ్ణి పరిచయం చేయాలి. సరే చదువుదాం కిందకి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసి, ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు నాకు చేస్తే ఏంటంట, ఏమవుతారట? నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారట. సాధ్యమా? దేవునికి స్నేహితులుగా ఉండటం సాధ్యమా? ఉన్నారా ఎవరైనా బైబిల్లో? ఈ వాక్య భాగము వివరించే భాగంలో ప్రశ్న అడుగుతా ఉన్నాను. నీ స్నేహితుడు ఎవడు? నీ స్నేహితురాలు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ లైఫ్ ఏంటో చెప్తాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. చెప్పండి, ఇక్కడ స్నేహితులు ఉన్నారా? స్నేహితులు ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 50-60 సంవత్సరాలు కూడా. ఇద్దరు కలిసి సీరియల్ చూడట్లేదా? ఒక్క ఇంట్లో 2-3 కలిసి సీరియల్ చూడట్లేదా? 2-3 కలిసి ప్రయాణాలు చేయట్లేదా? లేరా స్నేహితులు? ఉన్నారు. కానీ దేవుని మించిన స్నేహితుడు ఎవరు లేరు. భక్తుడు పాట రాశాడు ఏమని? ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి, ఏంటన్నమాట ఇప్పుడు మనం చదివిందేనా? ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు మీరు గైకుంటే మీరు నా స్నేహితులు అవుతారు. అయ్యారు స్నేహితులు, అయ్యాము మనము స్నేహితులము. ఆయన మాట వింటూనే కదా దేవుని సన్నిధిలోకి మనం వచ్చింది. ఆయన మాటలు వినడానికే కదా, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికే కదా, ఆయనను ప్రేమించడానికే కదా దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము. కాబట్టి ఆయనకు స్నేహితులం అయ్యాం. నువ్వు నేను యేసు ప్రభువారికి గొప్ప స్నేహితులం. చెప్తారా చేతులెత్తి, నా స్నేహితుడు యేసు అని? చెప్పండి చేతులెత్తి, చెయ్యి ఉన్నవాళ్ళు. నా స్నేహితురాలు మరియమ్మ గారు, నా స్నేహితురాలు జ్యోతి అంటారా? నోటితో చెప్పండి, నా స్నేహితుడు యేసు నా స్నేహితుడు అనండి. వినపడాలి. అంతకంటే మించిన స్నేహితుడు ఎవరు లేరు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను వదిలేసే స్నేహితులు ఉండొచ్చు. నువ్వు డబ్బులు అప్పడిగినప్పుడు ఇవ్వనంటే నిన్ను వదిలేసే స్నేహితులు ఉండవచ్చు. నీకు బాగలేని స్థితిలో నిన్ను వదిలిపెట్టే స్నేహితులు ఉండొచ్చు. డబ్బున్నంతకాలం నీ ఎంట తిరిగే స్నేహితులు ఉండొచ్చు. అందుకోసమే భక్తుడు మస్తు వివరించాడు, చాలా బాగా రాశాడు పాట. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా. ఎలా ఉన్నారు స్నేహితులు? నీతో ఉంటే నాకేం లాభం, ఆడితో స్నేహం చేస్తే నాకేం లాభం, నాకేం వస్తుంది కదా. మనోడి కాడ బాగా డబ్బులు ఉంటాయి, ఎమ్మటి తిరిగితే ఏది కావాలంటే అది కొనేస్తాడు. మనోడి దగ్గర డబ్బులు బాగుంటాయి, ఎప్పుడు వెళ్తే అప్పుడు మిగతా కొంతమంది ఉంటారు కదా లోకస్తులు, మందు పోపిస్తాడు, లేకపోతే అవి ఇవి కొనేస్తాడు, చీరలు కొనేస్తారు కదా. ఇలాంటి స్నేహితులు ఉన్నారు. కానీ దేవుడు ఫలితం ఆశించడు ఏమి. కానీ
స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున, ఏమి కోరుకోకుండా మన కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము. ఇస్తారా? ఉన్నదంతా ఇస్తావా నీ స్నేహితునికి? ఇచ్చారు. ఇవ్వలేదా సంఘము? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం చదువుతారా? ఒకవేళ సమయం సరిపోకపోతే కొన్ని వచనాలైనా ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము. ఇంతసేపా? నలభై 46వ వచనమా? 44 నుంచి చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, వినాలి. విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తేనే నువ్వు నీ స్నేహితుడిని ప్రేమిస్తావు. ఇది మాత్రమే గాక మనం చేసేది ఏందో తెలుసు? మనకుంటే చాలు. మనకు ఆ ఫస్ట్ ఒకటే చేస్తాం, ఏంటి? సమిష్టి ఉంచుకుంటాం, అన్ని జాగ్రత్తగా పోగు చేసుకుంటాం, పక్కన వాళ్ళకి తీసుకోకుండా కదా చాలా దాచుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? అది మాత్రమే గాక స్థిరాస్తులు అమ్మి అక్కడ నుంచి లెక్కేసుకుంటా వస్తే మొత్తం కలిపి ఒక 50 ఎకరాలు అయిపోదు మనది ఆస్తి. అయితా ఒక 10-20 ఎకరాలు కదా, ఒక్కొక్కరికి 1/2 ఎకరమో 1/4 ఎకరమో కొద్ది గొప్ప ఉన్నా కానీ ఇస్తావా నీ స్నేహితురాలికి ఆ ఉన్న ఎకరం? ఇస్తావా దేవుని సేవకునికి? వీళ్ళు అపోస్తలుల పాదాల దగ్గర కూడా పెట్టారంట. స్నేహితులకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే కాదు పంచిపెట్టినది. ఏం చేశారంట? చదవండి. స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది. అంటే ఏంటి? అక్క నీకేం కావాలి? ఇగో నా దగ్గర 2 ఉన్నాయి, నువ్వు తీసుకో. నా దగ్గర 3-4 ఉన్నాయి, నువ్వు తీసుకో. పర్లేదు, నీకు అప్పు ఉన్నాయి కదా, లేకపోతే నీకు ఇలా ఉన్నది కదా నీ బాధ, పర్లేదు నువ్వు తీసుకో. నీకు బాగలేదు కదా, ఇగో ఈ డబ్బులతో మందులు తెచ్చుకో, టాబ్లెట్లు తెచ్చుకో. ఉన్నాయా ఇటువంటి ప్రేమలో? ఎవరైనా చేశారా? యూ కెన్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. మీ చెయ్యి ఎత్తొచ్చు. మన సంఘములో ఒక్కరికి నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి అది ఏదైనా సరే నేను నా సహోదరికి నేను ఇచ్చాను, ఇగో అక్క ఇవ్వచ్చు, పర్లేదు, నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఉన్నారా? ఎందుకులేము విశ్వసించలేదు కాబట్టి కదా. ఇదేం చేశారు? విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమకు తాము అవన్నీ కూడా సమిష్టిగా ఉంచుకొని, ఇది మాత్రమే కాక తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ అక్కర కొలది వాటిని పంచిపెట్టారు. నువ్వు నీ స్నేహితులను ప్రేమిస్తే ఏది లెక్క చేయవు. నీ దేవుని నువ్వు ప్రేమిస్తే నీ ఆస్తి ఒక పెద్ద లెక్క కాదు, నీ దశంభాగాలు ఒక పెద్ద లెక్క కాదు, నీ కానుకలు ఒక పెద్ద లెక్క కాదు. దేవునికి ఇవ్వడానికి అన్ని అమ్మేసి దేవునికి ఇస్తావు ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమిస్తే. నేనేదో మీ ఆస్తులను మీ సేవకులకు వచ్చి ఇవ్వండి అని చెప్పట్లేదు, అర్థమవుతుందా? ఏదో ఇవ్వటం గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యం మాత్రమే నేను మీతో మాట్లాడుతున్నాను. సరే, ఆలస్యం చేయకుండా కొద్ది వచ్చిన భాగాలు త్వరగా ధ్యానం చేసుకుందాం. చదవండి. 13వ వచ్చిన భాగం నుండి కిందకు చదువుదాం. 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక. కదా, తెలుస్తుందా? మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఆఫీసులోకి వెళ్తే ఆ బాస్ ఉంటాడు, లేకపోతే వాళ్ళని ఏమంటారు, సార్ అని పిలుస్తాం కదా. ఆ సార్కి ఏమేమి ఆస్తులు ఉన్నాయో, లేకపోతే ఆయనకి ఏమేమి ఉన్నాయో, ఆయన ఎలా నడిపిస్తాడు, అవన్నీ పనిచేసేవాడికి తెలుస్తుందా? అలాగే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఏం చేయగలడో అవన్నీ మనకు తెలియజేయకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసం ఏమంటున్నాడు? దాసుడు తన యజమానుడు చేయు పనిని ఎరుగడు. అది తెలియదు కదా, చెప్తారా?
ఒక మేస్త్రి చెప్తాడా తన కూలి వాళ్ళతోటి తన సీక్రెట్స్ కానీ తన పనులు కానీ ఏమైనా చెప్పగలడా? కదా. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, యజమానుడు తాను చేయు పనిని దాసుడికి చెప్పడు కానీ, కాబట్టి నేనేం చేస్తున్నానో అది మీకు అంతా చెప్పాను, అంతా మీకు మిగతా అధ్యాయాల్లో ఇప్పటి వరకు 15 అధ్యాయాలు చదివి 15వ అధ్యాయం దాకా వచ్చాం కదా, ఇప్పటి వరకు నేనేం చేస్తున్నానో అంతా మీకు చెప్పాను. ఒకసారి ఒకనొక సందర్భంలో యోహాను సువార్త 2వ అధ్యాయం కావచ్చు, లేదా మొదటి అధ్యాయం చివరిలోని వాళ్ళు అడుగుతారు, గుర్తున్నదా? రబ్బాయ్ బోధకుడా, నువ్వు ఎక్కడ ఉండేది, నువ్వేం చేస్తావు అని అడుగుతుంటే యేసుప్రభువు అంటారు, వచ్చి చూడండి నేనేం చేస్తాను కదా. ఆయన ఏది దాచుకోనలేదు, ఏది కదా సీక్రెట్గా చేసుకోవడానికి ఆశపడలేదు, అంతా ఆయన చూపించాడు ఆయన చేసే ప్రతి పనిని. సరే చదువుదాం. కాబట్టి ఏం చేస్తున్నాడట, ఆయన చేసే కార్యాలను మనకు తెలియకుండా ఉండటం ఇష్టం లేదు ఆయనకు. బైబిల్లో ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచన భాగం చదువుదాము. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచన భాగం. అప్పుడు యెహోవా, వినాలి అదేనా మాట. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు ఏంటంట, దాచేదనా, నేను దాస్తానా? అబ్రహాంకి ఎందుకు దాయడంట దేవుడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకు దాయడు? 23వ వచనం చదువుదాం. 3వ వచనం చివరి భాగం, 23వ వచనం చివరి భాగం. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఎవరికన్నా ఉన్నదమ్మా ఇక్కడ? ఎవరికన్నా ఉన్నదా? అరే ఆ యాకోబు ఎవరు? లేకపోతే ఆ సురేష్ ఎవరు? ఆ గోపాల్ ఎవరు? గోపి ఎవరు? లేకపోతే ఎవరంటే, ఓ నీకు తెలీదా? ఆ చింటూ వాళ్ళ ఫ్రెండ్ కదా. ఇలా మాట్లాడతాం కదా. ఎవరన్నా గుర్తిస్తారా నిన్ను నన్ను? అభి ఎవరు? సుజాత గారు ఎవరు? ప్రిస్కిల్లా ఎవరు? అంటే దేవుని స్నేహితురాలు, దేవుని స్నేహితుడు అని ఎవరైనా చెప్పగలరా? చూడండి, అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను నీకు ఏదైనా దాస్తానా? నా సేవకుడైన అబ్రహాము, నా స్నేహితునికి నేను ఏదైనా చెప్పకుండా ఉంటానా? కదా, నీ బెస్ట్ ఫ్రెండ్స్కి మీరు చేసేది చెప్పకుండా ఉంటారా? నువ్వు దేవునికి స్నేహితుడవైతే జరగబోయే ప్రతి పరిస్థితి దేవుడు నీకు చూపిస్తాడు. దేవునితో స్నేహం నీకు ఉంటే, దేవునితో అంటుకట్టబడి నువ్వు ఉంటే, దేవునిలో నిలిచి ఉంటే దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. ఆయన చేయబోయే కార్యాన్ని నీకు నాకు చూపిస్తాడు కదా. జరగబోయే సంగతులు ఎలా ఉన్నాయి? ఎంత ప్రమాదమైన పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. దర్శనాల రీతిలో, కళల రీతిలో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. అట్టి అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నువ్వు ఏదైనా పని ప్రారంభించబోతుంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీతో కళల ద్వారా, దర్శనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. బాబు అది కరెక్ట్ కాదు, అది చేసి అలా చేయకు, అలా వెళ్ళకు అని చెప్పేసి దేవుడు కళలో నీతో నాతో మాట్లాడతాడు. అంత స్నేహము నీకు నాకు దేవునితో ఏర్పడుతుంది. దేవుడు ఏమీ తాయడు, ఆయన దాచుకునేవాడు కాడు కదా. సరే చదువుదాం. ఇక మిమ్మల్ని దాసుడని పిలవను. ఏంటంట, ఏమని పిలుస్తున్నాడు? ఎవరమంట మనము? We are called by God as friends. We are called by Christ as friends. క్రీస్తు చేత మనం పిలువబడ్డాం. మీరు నా స్నేహితులు. మీరు ఎవరైనా చెప్పగలరా నేను యేసు స్నేహితుడనని? నా స్నేహితుడు యేసు అని చెప్పగలమా మనం? స్నేహము చాలా ఎంత లాభకరమో అంత ప్రమాదకరం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికనా? కాదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా.
నువ్వు నేను మంచి ఫలాలు ఫలించాలి అంటే నీ స్నేహితుడు క్రీస్తు అయి ఉండాలి, క్రీస్తును కలిగిన వాడై ఉండాలి, దేవుని భయము భక్తి కలిగినటువంటి స్నేహితులై ఉండాలి. మనం చేయం. ప్రార్థన చేసే వ్యక్తులతో మాట్లాడాలంటే భయం మనకు. ఎక్కువగా దేవునితో ఉండే వ్యక్తులతో సహవాసం చేయాలంటే భయం. ఎందుకు? మనం చేయం, మనకు లేదు కదా. నిజం, ఈ లోకంలో కొంతమంది ఉంటారు దేవునికి భయపడేవాళ్ళు. అటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే అంత తేలిక కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఉన్నాడు. పౌలుతోని స్నేహం చేయాలంటే భక్తులు బైబిల్లో పౌలు గారు ఆయనతో పక్క నుండి తిరగాలంటే అంత తేలిక కాదు. చిల్లర వ్యవహారాలు మాట్లాడితే ఊకోడు కదా. అయ్యగారు ఉన్నారు మన సేవకులు, ఆయన ఎమ్మటి తిరుగుతూ ఉన్నప్పుడు కొంత భయం ఉంటుంది కదా. అయ్యగారు ముందు బూతు మాటలు అలాంటి పదాలు వాడకూడదు అని భయం ఉంటుంది కదా. లేదులేండి, నేను గోపారంలో చాలా మందిని చూసా, అయ్యగారు ముందు కూడా బూతు మాటలు ఏదో ఉమ్మేసినట్లు లేదో మంచినీళ్ళు తాగినట్టు అంత తేలిగ్గా పదాలను వాడేవాళ్ళు ఉన్నారు చాలా మంది కదా, లేరా? నువ్వేంటో నీ స్నేహితుడు ఎవరో చెప్తే కూడా తెలుస్తుందంట. మనము కలిగే స్నేహితులను బట్టి కూడా మనము ఫలిస్తామంట. సరే చదువుదాం, ముందుకు వెళదాం. మిమ్మల్ని ఇక దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను, ఎందుకంటే నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నీ మీకు తెలియజేశా. అన్నీ చెప్పాడంట. అన్ని తండ్రి వలన వినిన సంగతులన్నీ చెప్పాడంట. ఎవరికి? నీకు నాకు కూడా కదా, అందరికీ ఆయన చెప్పాడు. కాబట్టి నువ్వు నిజంగా మరి దేవుని యొక్క బిడ్డవైతే, దేవుని యొక్క విశ్వాసలమైతే మనం ఏం చేస్తాం? ఈ వినిన మార్గమును, అంటే నేర్చుకున్న అనుభవమును, నేర్చుకున్న మార్గమును, వింటున్న వాక్య భాగములు అవి ఇతరులతో చెప్తాం. అన్నీ చెప్తాం. చదువుదాం ఇంకా. అన్నీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఏం చేయడానికంట కదా. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఫలించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచన భాగంలో అక్కడ రాయబడి ఉన్నది. 7వ వచన భాగంలో రాయబడి ఉన్నది. అక్కడ ఏమని? భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ వారితో మాట్లాడుతూ అంటాడు కదా, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెప్తున్నారండి ఈ లోకంలో కూడా చాలా మంది. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డిసీవ్ ద పీపుల్. చాలా మంది సేవకులు, బోధకులు కూడా ఉన్నారు దేవుని విశ్వాసులను మోసం చేసేవాళ్ళు. అంటే ఎలా? వాక్యములు చెప్పి, అది దేవుని వాక్యములో లేకుండా బయట మాటలు చెప్పి, తేలిక మాటలతో, నునుపైన మాటలతో, తీపి మాటలతో చెప్పి ప్రజలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడు యేసు? అందుకోసమే ఆ భక్తుడైన యోహాను చెప్తా ఉన్నాడు ఏమని? సర్ప సంతానమా, అపవాది పిల్లలారా, రాబోయే ఉగ్రతను, ఆ నరకాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? అంటే ఏంటి? ఆ నీళ్ళలు మునిగితే అంట, నీళ్ళలో మునిగితే అంట పరలోకమేనంట. డైరెక్ట్గా ముంచేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, మునిగిపోతారు. ముంచేవాళ్ళు ఉన్నారు చాలా మంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, జాగ్రత్త, మోసపోకుడి అని చాలాసార్లు దేవుడు చెప్పాడు కదా. ఎందుకని మోసపోకుడి అని ఎందుకు చెప్తారు? మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మోసపోతాం కాబట్టి జాగ్రత్తగా యేసుప్రభువు వారు చెప్పారు, దేవుడు చెప్పాడు. సరే చదువుదాం కదా. అక్కడ ఏమని ఉంది? కాదు, యోహాను మత్తయి సువార్త 7వ వచనంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఏం ఫలాలు ఫలించాలంట? నేనైతే ఒకటే చెప్పగలను. అసలు ఫలం అంటే ఏమిటి అంటే దేవుని వాక్యమే చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, 24 చదవండి ఒకసారి. ఆత్మ ఫలములు కాదు. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా
ప్రేమ, మొట్టమొదటి ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కదా. ఇవే ఆత్మఫలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఒక పాట రాశాను ఈ యొక్క పదాల మీద. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఏ ఆత్మఫలము. ఇవేంటంట? ఇవన్నీ ఆత్మఫలం కదా. అన్ని కలిపి మళ్ళీ ఒకటే ఫలము అని రాయబడింది అక్కడ. ఫలములని చెప్పలేదు. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలము మనము ఫలించాలి. అవి ఎలా అంటే ఒకరినొకరు ప్రేమించటం. అందుకోసమే రాయబడి ఉంది ప్రేమ. ప్రేమ అనగా రెండు మనం చేయాలి ప్రేమతోటి. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది మనతో ఉన్నటువంటి శత్రువులు మాత్రమే కాదు, చుట్టూ మన పొరుగు వారిని అందరినీ కూడా ప్రేమించాలి. సరే చదువుదాం ఇక. కాబట్టి అక్కడ ఆ యోహాను గారు ఆ విధంగా మాట్లాడారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. దేవుడి రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు. మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడారు. సరే చదువుదాం ఇక 17వ వచన భాగం నుండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని. ఒకసారి 7వ అధ్యాయం 7వ వచనం చూడండి పక్కనే. ద్వేషించిందా? ఇక్కడ అదే యోహాను సువార్తె 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యేసుప్రభువు వారిని ద్వేషించిందని చెప్తాడు చూడండి. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది కదా. ఈ లోకం చెడ్డది, లోకంలో ఉన్నదంతా పాపం అని చెప్పేది ఎవరు? సేవకులే కదా. ఈ లోకంలో నేడు ఎంతో మంది మతోన్మాదులు కదా క్రైస్తవుల మీదకు దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకని? సేవకులు చెప్పేది ఏంటి, క్రైస్తవులు చెప్పేది ఏంటి? లోకములోది అంతా పాపమని. ఇక్కడ యేసుప్రభువు అదే కదా అన్నది. నేను లోకములు ఏంటిది, లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు కానీ దాని క్రియలు, లోకం యొక్క క్రియలని చెడ్డమని నేను చెప్పాను. కాబట్టి అందుకోసం నన్ను లోకం ద్వేషిస్తున్నది. నిజంగా నువ్వు యేసుప్రభువు లాగా జీవిస్తే, యేసులో నిలిస్తే కదా, క్రీస్తులో ఫలిస్తే ఏమంటున్నాడు? మనము ద్వేషించబడతాం. చదువుదాం కిందకు త్వరగా. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించదనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఈ మాట విన్నప్పుడల్లా ఒక వణుకు పుట్టాలి, ఒక భయం పుట్టాలి. దేవుడు నిన్ను నన్ను లోకంలో నుంచి ఏర్పరిచాడు, పాపపు ప్రపంచంలో నుంచి ఏర్పరిచాడు, పాపపు అలవాట్ల నుంచి ఏర్పరిచాడు, పాపపు మాటల నుంచి, పాపపు తలంపుల నుంచి, పాపపు స్నేహితుల నుంచి దేవుడు నిన్ను నన్ను ఏర్పరిచాడు. ఏర్పరిచి మందిరంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. చదువుదాం. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడుని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని పంపుతున్నాను కదా, నాకంటే మీరు గొప్పవారేమి కాదు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, కానీ నాకంటే గొప్పవారేం కాదు. నేను మీకు దేవుడనే ఉన్నాను అన్నట్లుగా. సరే, అదే పదము వాడకపోయినా కానీ ఇట్ షోస్ ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క అధికారాన్ని చూపిస్తా ఉన్నది. ఎలా చెప్తున్నాడో చదువుదాము. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట ప్రకారం చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునండి. లోకము నన్ను హింసించిన ఎడల, నన్నే హింసించింది మీరంతా.
నన్నే లోకము ద్వేషించింది, రాళ్లతో కొట్టింది, చంపింది. మిమ్మల్ని కొట్టదా? మిమ్మల్ని ద్వేషించదా? ఒకవేళ నువ్వు నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నట్లయితే, యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, దేవుని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, లోకం విల్ హిట్ అస్. లోకం మనల్ని ద్వేషిస్తుంది. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, యేసుప్రభువారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చింతపడకండి, పెద్ద ఆశ్చర్యపడకండి. అందుకోసం చాలాసార్లు చెప్పారు కదా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి. సరే చదువుదాం, ముందుకు వెళ్దాం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదురు కదా. 2 తిమోతి 3:12 ప్రకారం క్రీస్తునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ హింసించబడుదురు. ఒకవేళ నిజంగా దేవుని యందు సద్భక్తి, మంచి భక్తి, మామూలు అల్లాటప్ప భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కోరుకుంటున్నాడు సద్భక్తి చేస్తే నువ్వు నేను హింసించబడతామంట. చదువుదాం ఈ కొద్ది వచనాలు త్వరగా చదివి 5 నిమిషాలు ముగించుకుందాం. ఏమిటది? నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు కదా. యేసుప్రభువారు ఎలా వచ్చారో, యేసుప్రభువారు ఎవరు పంపితే వచ్చారో అవి వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు నమ్మట్లేదు కదా. నా తండ్రి పంపిస్తేనే వచ్చాను, నా తండ్రి ఆజ్ఞ వలన నేను వచ్చాను అని ఎంత చెప్తున్నా సరే, వాళ్ళు నా తండ్రిని చెప్తున్నావేంటి, నీ సొంత తండ్రి అని చెప్తున్నావేంటి, నిన్ను నువ్వే దేవుడితో సమానం చేసుకుంటున్నావేంటి అని చెప్పేసి కొట్టాలని ప్రయత్నాలు చేశారు కదా. వాళ్ళు నమ్మట్లేదు. అందుకోసమే అంటున్నాడు ఏమని, నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు పంపుతున్నాడు, యేసుప్రభువారు పంపుతున్నాడు, ఆల్రెడీ పంపాడు. ఇంకా పోకుండా ఇక్కడే ఉన్నాం నువ్వు నేను. నిజంగా శిష్యులం అయితే, నిజంగా దేవుని యొక్క విశ్వాసులం అయితే, ఆయన చెప్పాడు ఎప్పుడో మత్తయి సువార్త 28:19 వచ్చిన భాగాల్లో చివరి వచనాల్లో ఏమని చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మిన వారు, అది మార్కు సువార్త 16 సరే చదువుదాం. యేసుప్రభువు ఎప్పుడో చెప్పారు, మనను పంపించారు, కానీ ఇంకా మనం వెళ్ళలేదు. ఏమంటున్నాడు? అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపము లేకపోవును కదా. కదా, యేసుప్రభువారు వచ్చి వాళ్ళకి చెప్పేంత వరకు కూడా వాళ్ళలోని లేదా పాపం ఏమి లేదు, అంటే పాపం ఉన్నట్లుగా వాళ్ళు ఆలోచించలేదు. ఎలా? ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దాని కిందనే ఉండేవాళ్ళు. కానీ యేసుప్రభువారు వచ్చాక ఆ కాడి నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా. అందుకోసం చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నేను వారికి బోధింపకుండిన ఎడల, ఒకవేళ బోధించకపోతే వారికి పాపం లేకపోవును. అందుకే ఎవరు పౌలు గారు చెప్పారు, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపమునకు జీవం లేదు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు. అంతేనా? నేనే కన్ఫ్యూజ్. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపమునకు బలము లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో పాపానికి బలం వచ్చింది, హేతువు చేసుకొని మనిషిని మోసపుచ్చింది కదా. సరే చదువుదాం. ఏమంటున్నాడు? నేను వారికి బోధింపకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు, అంటే సాకు లేదు. ఇంగ్లీష్లో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇక వాళ్ళు ఏ సాకులు చెప్పినా కుదరదు, ఎందుకంటే దేవుని చిత్తం నెరవేరడానికి అది జరిగింది. సరే చదువుదాం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తా ఉన్నాడు. అదేంటి? ఇక్కడ ఏమన్నా ఉంది, నేను వాళ్ళకు బోధింపకపోతే నన్ను వాళ్ళ జీవితంలో పాపం అనేది ఉండదు అని అంటే, ఇప్పుడు మీరు ఏమని అర్థం చేసుకోవాలి దాన్ని? అదేంటి? యేసుప్రభు రాపోతే మరిగా రాకుండా ఉండొచ్చుగా, ఆయన వచ్చింది కాబట్టి వాళ్ళ జీవితంలో పాపం అని చెప్తున్నాడు కదా.
రాకుండా ఉండొచ్చుగా. ఆయనని ఒకవేళ ఇట్లాంటి ఆలోచనలు లేకపోతే ఆయన్ని ద్వేషించే ఆలోచనలు కలిగి ఉంటే ఆయన అంటున్నాడు ఏమని, మీరు నన్ను ద్వేషిస్తే, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడు చేయని క్రియలను నేను వారి మధ్య చేయకపోతే, చేయకుండా నేడలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమని ఇలా అంటున్నాను. ఒకవేళ చేయకపోతే వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుతున్నారు. వాళ్ళు ద్వేషిస్తున్నారట. ఇప్పటికీ కూడా ఆయన ద్వేషిస్తేవారు ఉన్నారు. సరే చూద్దాం. అయితే ఈ మాట ఎందుకు జరిగింది? ఎందుకు ఆయన ద్వేషిస్తున్నారు? ఎందుకు ఆయన ద్వేషించి చంపారు? లేఖనము నెరవేరాలి కదా, అందుకోసం ఇక్కడ రాయబడి ఉంది కదా. అయితే నన్ను నిర్హేతుకముగా, అంతేనా? నిర్హేతుకముగా అంటే హేతువు లేకుండా, కారణము లేకుండా నన్ను ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగు జరిగింది. ఎక్కడ రాయబడింది మరి? వారి ధర్మశాస్త్రం అంటే ఏమంటారు దీన్ని? కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఒకవేళ మీరు చదవాలంటే చదువుకోండి. తర్వాత ఇంకా 69వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇంకా 109వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉన్నది. ఏమని? నిర్నిమిత్తముగా వారు నా మీద ద్వేషం పెంచుకున్నారు. ఏ కారణము లేకుండా కదా ఆయన మీద వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు అని. సరే చదువుదాం. 26వ వచనం. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు, తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏంటంట, ఆయన ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడు? జాగ్రత్త, మన చుట్టూ బోధలు ఉన్నాయి. జాగ్రత్త, మన చుట్టూ కొంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్పేసి తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పా, ఆత్మను పొందుకో అని ఇటువంటి ఉపయోగం లేని మాటలు పలికేవారు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఆయన ఏం చేస్తాడట? ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తాడట. ఏమని ఇంతకు ముందు చదివాము, ఒకసారి మీకు చెప్తాను. 26వ వచనం 14వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఏం చేస్తాడట? జ్ఞాపకం చేస్తాడట. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వచ్చి చేయాలని చూసినా కానీ, అర్థమవుతుందా? ఇటువంటి బోధకులు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మాటలు అటువంటి వాళ్ళ ముందు మాట్లాడటానికి ఇటువంటి గుర్తుపెట్టుకోండి. మాకు తెలుసు, దేవుడు స్పష్టమైన వాక్య భాగంలో యోహాను సువార్తలో మాకు అందించాడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. చిల్లరగా ఎగరడానికి పిచ్చి గంతులు వేసుకొని కదా, ఏదో అర్థం కాకుండా అయోమయంగా మతి లేనోడు కాదు. మతిని సరి చేసేవాడు కదా, గతిని జ్ఞాపకము చేసేవాడు, గతాన్ని జ్ఞాపకము చేసేవాడు పరిశుద్ధాత్ముడు. గతి లేకుండా తిప్పేవాడు కాడు కదా. అందుకోసం ఇక్కడ చెప్పబడింది ఏమని? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు నమ్మట్లేదు కదా, నన్ను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడుతుంది. ఇక చివరి మాట, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఎవరితో చెప్తున్నాడు? వాళ్ళతోటే, శిష్యులతోటే, మనతో కూడా. మొదటి నుండి ఆయన వాక్యాలను మనం వింటున్నాం కాబట్టి ఏమంటాం? యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి మనం ఇప్పటి వరకు మనం సాక్షులం విన్నాం. ఎవరికి సాక్షులం? ఆయన చేసిన కార్యాలకు. యేసు ప్రభువు వారికి సాక్షులం. ఆయన దేవుడని చెప్పుటకు సాక్షులం. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఈనాడు కొంతమంది ఉన్నారు యెహోవా సాక్షులని సంఘం పెట్టుకున్నాళ్ళు కదా. యెహోవాకు సాక్షులుగా ఉండమని కాదు యేసు ప్రభువు చెప్పింది. ఏమని చెప్పాడు? నాకు సాక్షులై ఉండండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఉంది కదా. సర్వలోకమునకు వెళ్ళి
ఏంటిది? మీరు యోదయ సమరయ ఆ ప్రాంతాలన్నిటికి వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు మరి సాక్షులుగా ఉన్నారా? పేతురు గారు ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, ఇదొక్కటే చదివి నేను ముగిస్తాను. ఆయన సాక్షిగా ఉన్నాడు. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయం 1వ వచనంలో, తోటి పెద్దను, ఎవరంటేనా? పెద్దోడు, సంఘంలో పెద్దోడు. ఏంటంట? తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని. ఇంకా మీరు చూసినట్లయితే చాలాసార్లు రాయబడి ఉంది. యోహాను లూకా సువార్త 24వ అధ్యాయము 48 ఆ వచన భాగాల్లోని కూడా ఇందుకు మీరే సాక్షులు అని యేసుప్రభువు అక్కడ మాట్లాడారు. అలాగే యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ వచనంలో కూడా ఏమనుంది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో అది మేము ఏది నిదానించి చూసామో, మా కన్నులు దేనిని నిదానించి చూసాయో, మా హస్తములు దేనిని తాకి చూసాయో దాన్నే మేము చెప్తా ఉన్నాం అని విట్నెస్ ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు విన్నాం. ఇస్తావా సాక్ష్యాన్ని? ఇచ్చారు. పౌలు గారు గొప్ప సాక్షులై ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథంలో ఆ అపోస్తల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం సాక్ష్యమే. వాళ్ళు సాక్షులై ఉన్నారు. దేవుడైన యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉన్నారు. సరే, చిన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఇప్పటి వరకు విన్న మాటలు, మొట్టమొదటిగా నీవు దేవునితో ఆ యొక్క కనెక్షన్ని కలిగి ఉన్నావా? నిజమే, ద్రాక్ష తీగ, దాని నుండి ఒక తీగను వేరు చేసినట్లయితే, ఆ ద్రాక్ష వల్లిలోని ఒక తీగను వేరు చేసినట్లయితే అది ఫలించదు, అది చనిపోతుంది. నిజమే. మరి నువ్వు నేను ఆయన తీగలంగా పిలువబడ్డాం. యేసుప్రభువు వారు చెప్పారు కదా, నిజమైన ద్రాక్ష వల్లిని నేను, మీరు తీగలు అని. నువ్వు తీగగా ఉన్నావు, నేను తీగగా ఉన్నావు ఆయన యొక్క ద్రాక్షవల్లిలో, ఆయన తోటలో. ఆయనతో అంటుకట్టబడి ఉంటేనే మనము ఫలిస్తాం. ఈనాడు దేవుని వాక్యం ద్వారా నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీవు అంటకట్టుబడి ఉన్నావా? దేవుని యందు నిలిచి ఉన్నావా? దేవునితో అంటుకట్టబడి ఉన్నావా? నీ యొక్క ఫలములు చెప్తాయి నీ స్నేహితుడెవరో. యేసుక్రీస్తేనా? నా స్నేహితుడు యేసుక్రీస్తేనా? ఆయన నిన్ను స్నేహితునిగా పిలిచాడు ఈరోజు, స్నేహితురాలుగా పిలిచాడు ఈరోజు. కారణం, స్నేహితునిగా భావించి తన ప్రాణాన్ని నీకు నా కొరకు ధారపోసాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన యందు నిలిచి ఉన్నావా? ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నావా? ఆయన ప్రేమిస్తున్నామా? నిజమే. ఈ యొక్క 15వ అధ్యాయ భాగములో, చివరి భాగంలో మనము నేర్చుకున్నాం, మనం దేవుని ప్రేమిస్తే లోకము మనల్ని ద్వేషిస్తుందంట. లోకము మనల్ని ద్వేషించినా సరే, చివరిగా మనం చదువుకున్నాం, వారి ఎదుట దేవునికి మనము సాక్షులుగా ఉండాలి అని. ఉంటున్నామా? నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామా? మనము వ్యక్తిగత పరిశీలన చేసుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలములు నేను కలిగి ఉన్నానా? ప్రార్థన చేసుకుందాం. లేనట్లయితే, ఆ ఫలములు లేనట్లయితే మనం ఆయన వేడుకుందాం, అట్టి ఫలాలు మనకు కలుగునట్లు. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ శ్రేష్టమైన పాదాలకు వందనాలయ్యా. అయ్యా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయ భాగం ద్వారా
తండ్రి ఈ అధ్యాయంలో 27 వచనాల ద్వారా మాతో మాట్లాడారు దేవా. తండ్రి నిజమే, మీ అందు అంటు కట్టబడే జీవితాన్ని మాకు దయచేయండి. మీ అందు నిలిచి ఉండే జీవితాన్ని మాకు దయచేయండి. నిన్ను ప్రేమించే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ ఆజ్ఞలు గైకొనే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. నాయన, మిమ్మల్ని స్నేహితునిగా మేము అంగీకరించుటకు మాకు సహాయం చేయండి. నిజమే ప్రభా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభా, ఈ లోక స్నేహాన్ని విడిచి తండ్రి నిన్ను ప్రేమించినట్లు, నీ స్నేహము కోరుకున్నట్లు అట్టి ఆశ నాలో పుట్టించయ్యా తండ్రి. నాయనా, మేము అపవాది సంబంధులముగా ఉండొద్దయ్యా తండ్రి. మీరు మాట్లాడారు, మీరు దేవుని సంబంధులని ప్రభా, మీరు వెలుగు సంబంధులని మాతో చెప్పారు తండ్రి. అయ్యా, మీ సంబంధులుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీకు సాక్షులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఈ విన్న వాక్యమును ప్రభా మా జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు తోడుగా ఉండి ఈ వాక్యమును మాలో ఫలింపజేసి మారు మనస్సుకు తగిన ఫలము మా జీవితంలో దయచేయమని మరలా ధ్యానించుకొనబోయే తదుపరి వారంలో 16వ అధ్యాయంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. దాన్ని చదివి వచ్చే జ్ఞానాన్ని నాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.